కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన రిలే దీక్ష శిబిరానికి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన రిలే దీక్ష శిబిరానికి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసు ఇచ్చారు. అయితే అక్కడ పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శంకరి గత కొద్ది రోజులుగా డిఎస్సీ పైన వైసీపీ చేస్తున్న రాద్ధాంతో నేపథ్యంలో మొన్న నిరసన దీక్షలు చేపట్టారు. జమ్మలమడుగులో ఇప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జమ్మలమడుగులో నిరాహార దీక్షలు అని చెప్పి మొన్న నిరసన దీక్షలు ఆయన ప్రత్యేకంగా వైసీపీ ఎమ్మెల్సీ జమ్మలమడుగు చెందిన రామసుబ్బారెడ్డి ఉన్నారు. అక్కడ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి గత 3 రోజులుగా దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది అతనికి. ఎందుకంటే మొన్న ఒక్కరోజు మాత్రమే మీకు అనుమతి, దీక్షను కొనసాగించడానికి అనుమతులు లేవు, అలా చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి నిన్నే నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రోజు 3వ రోజు నిరసన దీక్ష శిబిరానికి రామసుబ్బారెడ్డి వచ్చి కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు ఆయన సతీమణిని మిగిలిన దీక్షల్లో ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. దీక్ష శిబిరాన్ని భగ్నం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అక్కడ నుంచి. సో ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా ఇంకా తరలి వస్తుండడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద అయితే అక్కడ ప్రస్తుతం రాజమల్లి మాజీ పొద్దుటూరు పక్కనే ఉన్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి అలాగే అవినాష్ కూడా వస్తారని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా పోలీసులు కూడా భారీగా మోహరిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నేతలు దీన్ని పోల్చుకుని ఇంకేదైనా అల్లర్లకు ఏమైనా పాల్పడుతున్నారని చెప్పి ముందస్తుగా పోలీసులు కూడా జాగ్రత్త చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎందుకు అడగాలి? వాళ్ళకి తెలియదా ఎందుకు జరుగుతుందో? తెలుసు కదా. ఎందుకు అడగాలి? ప్రభుత్వాన్ని అడుగుతున్నాననే కదా బాధ. మేము అడగం. మౌన దీక్ష చేయండి.